జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రాణం లేని శిల కూడా చెక్కడం మొదలు పెడితే అందమైన శిల్పంలా మారుతుంది. కదల్లేని శిలని శిల్పంగా మారినప్పుడు పరిగెత్తే సత్తా ఉన్న నువ్వు ఎన్ని అద్భుతాలు సృష్టించొచ్చో కదా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 21, 2025, శుక్రవారం. తిథి అష్టమి, ఉదయం 11:57 వరకు, తదుపరి నవమి. నక్షత్రం అనురాధ, మధ్యాహ్నం 3:54 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము వ్యగాతము, ఉదయం 11:59 వరకు, తదుపరి హర్షణము. కరణం కౌలవ, ఉదయం 11:57 వరకు, తదుపరి తైతుల. రాత్రి 12:43 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:12. చంద్రోదయం రాత్రి 1:31, చంద్రాస్తమయం ఉదయం 11:52. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:53 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:44 వరకు. గుళిక కాలం ఉదయం 7:58 నుండి 9:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:37 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:44 నుండి 1:31 వరకు. వర్జము రాత్రి 9:55 నుండి 11:38 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:41 వరకు. శుభ గడియలు ఉదయం 6:30 నుండి 7:43 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 5:30 వరకు. ఫిబ్రవరి 21, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, ఉదయం 11:57 వరకు ఉంది, తదుపరి నవమి. శుక్రవారం అష్టమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా అష్టమి నవములను మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జానకి జయంతి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. 1804 సంవత్సరంలో స్టీమ్ ఇంజన్తో నడిచే రైలు వేల్స్లో మొదటిసారి ప్రయాణించింది. వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడరిక్ బాంటింగ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 21, శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో
మేషరాశి ఆదాయం ఉంటుంది. వృషభ రాశి అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి. వృశ్చిక రాశి శుభవార్త వింటారు. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీన రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.